ఓం నమో నారాయణాయ. ఆండాళ్ సహిత రంగనాథ దివ్య తిరువడిగలే శరణం. పావన ధనుర్మాస వేళల్లో మనం పన్నిద్దర ఆళ్వార్ల జీవిత చరిత్రలను, వాళ్ళ సందేశాలను వింటున్నాం కదా. ఇప్పుడు నీలన్గా ప్రసిద్ధి చెందినటువంటి ఆళ్వార్ కథను మనం వింటున్నాం. కుముదవల్లి అనేటువంటి అందగత్తెను పెళ్ళాడదలిచి మన నీలన్ వారి ఇంటికి వెళ్ళి అనేకమైనటువంటి దివ్యమైన ఆభూషణాలు ఇచ్చి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకున్నాను, వధువుగా మీ అమ్మాయిని కోరుతున్నాను అని అడిగాడనమాట. వాళ్ళ తండ్రి ఒక భిషగ్వరుడు, వైద్యుడు అయినటువంటి ఆ తండ్రికి ఆ అమ్మాయి లభించింది, ఒక సరోవరం దగ్గర లభించింది. ఆమె అప్సర కన్యక అని చెప్పుకున్నాం కదా. ఆవిడ జీవిత రహస్యం ఏమిటి అంటే, కొంతమంది అప్సరలు భూలోకంలోకి వచ్చి ఒక పుష్కరిణిలో, ఒక సరస్సులో అక్కడ అందరూ జలకాలాడి వెళుతూ ఉంటే, ఒక అమ్మాయి మాత్రం పైకి ఎగురలేక అక్కడే నిలిచిపోయిందట. వెళ్ళలేకపోయింది వాళ్ళతో పాటు. అక్కడే కూర్చుని దిగాలుగా మొహం పెట్టుకుని చింతాక్రాంతురాలై ఉండి ఆ అమ్మాయి అలాగా ఆకాశంలోకి చూస్తూ కూర్చుని ఉంటే, ఈ భిషగ్వరుడు వైద్యుడు అక్కడికి వెళ్ళి, అమ్మాయి ఎందుకు ఇలాగా శోకతప్త హృదయంతో నువ్వు ఉన్నావు, ఆకాశంలోకి చూస్తూ ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగితే, స్వామి నేనొక అప్సర కాంతని, మా చెల్లులందరూ వెళ్ళిపోయారు, కపిల మహాముని శాప కారణంగా నేను ఇలాగా తిరిగి నా చెలికెత్తలతో వెళ్ళలేకపోయాను. కపిల మహాముని నన్ను శపించాడు. నా చిన్న తప్పిదాన్ని ఆయన చాలా క్రోధపూరిత మనస్సుతో స్వీకరించి, నీవు ఇలాగా భూలోకంలో ఉండిపోవలసింది అని ఆయన ఇచ్చిన శాప కారణంగా నేను వెళ్ళలేకపోయాను అంటే, అమ్మాయి నీకెవరూ లేరు అన్న దిగులు వలదు, నిన్ను నా కుమార్తెగా స్వీకరిస్తాను, పద అని ఇంటికి వెళ్ళి భార్యకి చూపించాడనమాట. ఈ అమ్మాయి అప్సరకాంత, చూసావా ఈ అమ్మాయి చేతుల్లో కుముదములున్నవి, కాబట్టి కుముదవల్లి అని పేరు పెట్టుకొని మనం పెంచుకుందాము అని ఆ అమ్మాయిని భార్యకు అప్పగించాడు. ఇది ఆ అప్సరకాంత యొక్క జన్మ వృత్తాంతం. ఇది కూడా అలాగా జనుల్లో పాకిపోయి నీలన్ చెవిలో పడ్డం, అతను కూడా ఈ కుముదవల్లిని వివాహమాడటం, ఆ అమ్మాయి హరిదాసుడే నా భర్తగా ఉండాలి అని కోరుకోవటం, 1008 మంది హరిదాసులకి తదీయ ఆరాధన చేయాలి 1 సంవత్సరం పాటు అని ఆవిడ పెట్టిన నిబంధనకు అంగీకరించి మన నీలన్ ఆవిడని వివాహమాడాడు. అతని దగ్గర ఉన్నటువంటి సంపద అంతా మొత్తం హరిదాసుల సేవకే పూర్తిగా వినియోగింపబడింది. అతను ఇప్పుడు ధనహీనుడైపోయాడనమాట. ఎక్కడి నుంచి ధనం తీసుకురావాలి అంటే, తన తండ్రి యొక్క ధనాగారం నుంచి కూడా ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాడనమాట అతను. అది నేరం కదా. మరి ప్రజల సొమ్ముకు అధికారి కదా, మాత్రమే రాజు కదా, రాజు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ డబ్బుకు ఇబ్బంది మొదలైందనమాట అతనికి. ఇంకా తండ్రి దగ్గర నుంచి బయటికి వచ్చేసి అతను తనదైన రీతిలో ఏం చేయాలి, అతని యొక్క అనుచరులందరూ కూడా అతనికి ఒక ఉపాయం చెప్పారు. స్వామి, హరి దాసుల సేవ కోసం ఎలాగైనా చేయవచ్చు, ఇళ్ళు కొల్లగొడదాం మనం అని అన్నారు, ఉపాయం చెప్పారు. బాగానే ఉంది ఇది. మనం మానవ సేవ ద్వారా మాధవ సేవ చేస్తున్నాం కదా, వాళ్ళ సేవ కోసం, నా స్వార్థం కోసం కాదు కదా, కాబట్టి ఇల్లు కొల్లగొడదాం అనేసి తన అనుచరులతో ఇల్లులు కొల్లగొట్టడం మొదలెట్టారు. ఒక చోటికి వెళ్ళేసరికి ఆ భార్య వీళ్ళని గమనించి, స్వామి మీకు ఇంకా ఏం కావాలో తీసుకోండి, నా దగ్గర ఉన్న ధనం అంతా ఇస్తాను అని కాళ్ళ వేళ్ళ పడుతుందనమాట. అయ్యో,
వీళ్ళు తమంతకు తాము తమ ధనం ఇస్తున్నారు అని అతనికి మనసులో కాస్త పాపం పశ్చాత్తాపం కలిగింది. ఏమీ బాధపడక్కర్లేదు, మీరు అక్కడ తదీయ ఆరాధన కోసం చేస్తున్నారు కదా, ఈ ధనమంతా తీసుకెళ్ళండి అని భార్యాభర్తలిద్దరూ వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడుతుంటే అతని మనస్సు పాపం చివుక్కుమని, వద్దు వీళ్ళ దగ్గర మనం కొల్లగొట్టకూడదు అని, వైష్ణవులైన హరిభక్తుల ఇళ్లల్లో మనం దొంగతనాలు చేయకూడదు అని మళ్ళీ వేరే రకమైన పథకం వేసి కొన్ని రోజులు అలాగా సాగిందనమాట. కానీ చివరికి అది కూడా అతనికి నచ్చలేదు. ఇంకా తన అనుచరులతో అన్నాడు, మనం దారి కాసి ఆ దారిలో ఎవరన్నా ధనవంతులు ఎవరన్నా ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ధనాన్ని మనం కొల్లగొట్టి మన తదీయారాధనకు వినియోగించుకుందాము అని చివరికి నిర్ణయం తీసుకున్నాడనమాట నీలన్. అలాగా ఒకరోజు ఒక ధనవంతుల పెళ్ళి సమూహం వెళ్తుందన్నమాట. వధూవరులిద్దరూ చక్కగా పల్లకిలో కూర్చుని ఉన్నారు. చక్కగా మంగళధ్వనులతో వాళ్ళ బంధువులందరూ కూడా అమూల్యమైనటువంటి ఆభరణాలు ధరించారు. అందరూ కోలాహలంగా అడవి మార్గంలో అందరూ వెళ్తున్నారు. నీలన్ బృందము వాళ్ళ వెంట పడింది. తదీయ ఆరాధన కోసమే కదా నేను చేస్తున్నాను, వీళ్ళని కొల్లగొట్టడం వల్ల వీళ్ళు ధనవంతులు, మళ్ళీ వీళ్ళు సంపాదించుకోగలరు కదా, వీళ్ళకి ఏ రకమైన నష్టము జరగదు, కాబట్టి నేను వీళ్ళని కొల్లగొట్టడం సముచితమే అని నీలన్ అనుకుని వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా దోచుకున్నాడనమాట. దోచుకున్న తర్వాత పల్లకిలో అటు వధువు ఇటు వరుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ వధువు కాళ్ళకి మెట్టెలు కూడా, ఆవిడ వేసుకున్న నూపురములు, అందెలు ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలే. ఇవన్నీ చూసి అవన్నీ సొంతంగా తీసుకోవాలి అని లాక్కునే ప్రయత్నం చేస్తూ అతని ఎంతకు రాకపోయేసరికి తన పళ్ళతో వాటిని ఎలాగో తాను తెచ్చినటువంటి తనతో పాటు ఉన్న అనుచరులకు వాటిని లాగి ఇచ్చాడనమాట. అంటే వాళ్ళిద్దరూ వరువు వధుడు ఎవరు? వధుడు వరుడు, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే వాళ్ళిద్దరు. ఆవిడ పాదధూళి అతను స్వీకరించాడనమాట. పాదధూళిని స్వీకరించాడు. ముందు అమ్మ లక్ష్మీదేవి కరుణించింది అతన్ని తన ఆభరణాలు తీసుకునేందుకు అనుమతించింది కదా, అలాగా ఆవిడ పాదధూళిని అతను స్వీకరించినట్టయిందనమాట. మాతృభావనతో ఆవిడ లీలామానుష వేషధారి అర్ధాంగి, ఆయన లీలా విభూతి ఆవిడకి తెలియదా ఏమిటి? కాబట్టి ఆవిడ అలా అనుమతించేసరికి ఆవిడ ఆభరణాలన్నీ కూడా దోచుకున్నాడు. ఇక వరుడు సాక్షాత్తు విష్ణువు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా దోచుకున్నాడు. నవ్వుతూ విష్ణువు అతని వైపు చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ ఉంటే చివరికి అన్నీ కూడా ఇంకొక పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో కూడా ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలను తీసుకోవాలి అంటే పెట్టె తెరుచుకోవాలి కదా, దానిలో ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి చూడాలి కదా. ఆ పెట్టె తెరుచుకోవాలి అంటే ఏం చేయాలి? ఎన్ని రకాల ప్రయత్నించినా కూడా ఆ పెట్టె తెరుచుకోవటం లేదు. ఆ పెట్టెలోని ఆభరణాలు ఏమిటో తెలియాలి. వజ్రాలు, వైఢూర్యాలు, ఇంకా విలువైనటువంటి ఆభరణాలు ఏమున్నాయో అవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ కూడా తన తదీయ ఆరాధనకి ఎంతవరకు ఉపకరిస్తాయో తెలుసుకోవాలి కదా. నీలన్ ఆ ప్రయత్నంలో పడ్డాడు. ఎంతకీ ఆ పెట్టె తెరుచుకోవటం లేదు. ఆ పెట్టె ఎలా తెరుచుకుంది, ఎలా తెరుచుకుంటుంది? ఆ ఉపాయం చెప్పమని అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితుడిని అడిగాడు. ఆ పురోహితుడు అన్నాడు, ఇదంతా కూడా వాళ్ళ సంపద కదా బాబు, ఆ వరుణ్ణి అడుగు నువ్వు, ఈ పెట్టె ఎలా తెరుచుకుంటుందో, అతడే దీనికి సూత్రధారి, అతన్నే అడుగు అని అన్నాడు. అన్న తర్వాత నీలుడు అతని దగ్గర వెళ్ళి, స్వామి నీ ధనమంతా అపహరించాను, కానీ ఆ పెట్టెలో ఉన్నదేమిటో నాకు తెలియాలి, ఆ పెట్టె తెరుచుకునే ఉపాయం చెప్పవా అని ప్రార్థించాడనమాట. స్వామి నవ్వుతూ అతనికి ఏమి సమాధానం ఇచ్చాడో వచ్చే భాగంలో తెలుసుకోవాలి కదా మరి. ఆండాళ్ సమేత రంగమన్నార్ దివ్య తిరువలిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.